Hello friends, welcome to my channel. చావా ఇది సినిమా కాదు, మన హిస్టరీ. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి చరిత్ర. తెల్లవాడి ఇన్ఫ్లుయెన్స్ వల్ల మన పాఠాల్లో దాయబడిన చరిత్ర, మనందరం తెలుసుకోవాల్సిన చరిత్ర. అసలు చావా అనే పేరు ఎలా వచ్చింది అంటే, శివాజీ మహారాజ్ గారిని అందరూ సింహం అంటారు. సంభాజీ మహారాజ్ సింహానికి కొడుకు. చిన్న సింహాన్ని వాళ్ళ లాంగ్వేజ్లో చావా అంటారు. సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి, ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తన రాజ్యాన్ని అందరు రాజుల్లాగా వారసత్వంగా పొందలేదు. అతను ప్రతి అడుగు స్వరాజ్య పాలన కోసం వేశాడు. సంభాజీ మహారాజ్ గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కొడుకు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి మనకు ఎంతో కొంత తెలుసు, కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి మనకు చాలా అరుదైన ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఈ సినిమా గురించి విన్నప్పుడు నేను గూగుల్ చేస్తే నాకు ఈ ఇమేజెస్ దొరికాయి. ఈ సీన్ రిప్రజెంటేషన్ సినిమాలో ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచించాను, కానీ సినిమాలో చాలా అందంగా చూపించారు. స్టోరీ విషయానికి వస్తే, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి తర్వాత ఇక ముఘల్స్కి అడ్డు ఎవరూ లేరు అని చెప్పి सिवा जैसा दुश्मन अब मिलेगा कहाँ? या अल्लाह तुझसे नाराजगी उम्र भर रहेगी. जन्नत के दरवाजे खुले रखना, शेर आ रहा है. ఇక దక్కన్ మనదే, ఏ మరాఠా మనని ఎదిరించలేరు అని ఔరంగజేబ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే మన సంభాజీ మహారాజ్ గారి ఎంట్రీ. గుర్రం మీద అలా వస్తూ ఎదురొచ్చిన వాడినల్లా నరుకుతూ వెళ్తూ ఉంటే గూస్ బంప్స్ అనేది చాలా చిన్న మాట. ఇక్కడే మనం ఇందాక అనుకున్న సింహంతో జరిగే ఫైట్ సీన్ ఉంటుంది. వీళ్ళకి బడ్జెట్ కాన్స్టెంట్స్ ఉన్న చాలా అందంగా తీర్చిదిద్దారు ఈ సీన్ని. సినిమాలో మనకు కనిపించేది సంభాజీ మహారాజ్ గారు అయినా, వీ కెన్ ఫీల్ ద అవర్ ఆఫ్ ద మైటీ ఛత్రపతి శివాజీ మహారాజ్. मराठों का छत्रपति इस दुनिया से रुखसत हो चुका है. డైరెక్టర్ చాలా తెలివిగా శివాజీ మహారాజ్ గారి క్యారెక్టర్ని చూపించకుండా, సంభాజీ మహారాజ్ గారు ఆబా సాహిబ్ అనగానే జీ శంభు అని వెనక నుంచి ఒక ఎకో సౌండ్ వస్తుంది. దేర్ యూ కెన్ ఫీల్ ద అవర్ ఆఫ్ ద మైటీ ఛత్రపతి శివాజీ మహారాజ్. అమ్మ అనే ఎమోషన్ని కూడా చాలా బాగా బ్లెండ్ చేశారు స్టోరీకి. అది ఎలా చేశారో అనేది మనం ముందు డిస్కస్ చేద్దాం. ఈ సినిమా కథ చాలా సింపుల్. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి లెగసీని కంటిన్యూ చేస్తూ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు స్వరాజ్యం కోసం పోరాడుతూ ఉంటారు. ఈ సినిమాలో మరాఠాస్ ఫాలో అయిన గెరిల్లా వార్ఫేర్ని చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ స్టాండ్ అవుట్ అయ్యేది మాత్రం ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు నటించిన వికీ కౌశల్, ఔరంగజేబ్గా నటించిన అక్షయ్ ఖన్నా, చందు బొమాత్యగా నటించిన యాక్టర్ రష్మిక ఆల్సో గేవ్ హర్ బెస్ట్. ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, బట్ స్టాండ్ అవుట్ అయ్యేది మాత్రం వీళ్ళే. డైరెక్టర్ చాలా తెలివిగా యాక్షన్ సీన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఔరంగజేబ్ శివాజీ మహారాజ్ గారి గురించి ఎంత భయపడతాడో, సంభాజీ మహారాజ్ గారి గురించి కూడా అంతే భయపడతాడు. ఎందుకు అంటే, చిన్నప్పుడు శివాజీ మహారాజ్ గారు సంభాజీ మహారాజ్ని తీసుకొని ఔరంగజేబ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ముఘల్స్ శివాజీ మహారాజ్ని ట్రీట్ చేసే పద్ధతి నచ్చక సంభాజీ మహారాజ్కి కోపం వస్తుంది. ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్ దగ్గరికి వచ్చి, నీకు భయం లేదా అని అడుగుతాడు. అప్పుడు సంభాజీ మహారాజ్, భయం మాకు కాదు, మమ్మల్ని చూస్తే ఎదుటి వాళ్ళకు పుడుతుంది అంటాడు. ఔరంగజేబ్ అప్పుడే అనుకుంటాడు, ఈ పిల్లాడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే పెద్ద అయిన తర్వాత మనకి పెద్ద ముప్పు తీసుకొస్తాడు అని. ఇంకా శివాజీ మహారాజ్ గారిని, సంభాజీ మహారాజ్ గారిని ముఘల్స్ బంధిస్తారు. తరువాత శివాజీ మహారాజ్ గారి సహచరుల సహాయంతో శివాజీ మహారాజ్ గారు, సంభాజీ మహారాజ్ గారు అక్కడి నుంచి బయటకు వస్తారు. శివాజీ మహారాజ్ గారు సంభాజీ మహారాజ్తో తన రాజ్యానికి వెళ్ళే దారిలో మొత్తం అసలు మనకి హిందూ స్వరాజ్యం ఎందుకు కావాలి అనేది తన మైండ్లో చాలా బలంగా ప్లాన్ చేశారు. ఎంతలా అంటే, సంభాజీ మహారాజ్ గారు తన లాస్ట్ బ్రెత్ వరకు హిందూ స్వరాజ్యం కోసమే పోరాడాడు. ట్రైలర్ చూసినప్పుడు అందరూ వికీ కౌశల్ ఏంటి అరుస్తూనే ఉన్నాడు అన్నారు, కానీ సినిమాలో చూస్తే ఔరంగజేబ్ లుక్స్ని కూడా యాజ్ ఇట్ ఈస్ దించేశారు. మనం గూగుల్లో చూసిన ఫొటోస్కి సినిమాలో ఔరంగజేబ్ గారి లుక్కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్
అదే మనిషి మన స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు అన్నట్టు కూడా ఉంటుంది. అక్షయ్ ఖన్నా గారు, మీ డెడికేషన్కి जी शंभू. गणपति गजाननपति भूपति प्रजापति सुवर्णरत्न श्रीपति ऐक्यप्रधान जागृत ऐक्यप्रधान वेष्टित न्यायालंकार मंडित शस्त्रास्त्र शास्त्र पारंगत राजनीति दुरंगत